నువ్వు నాకు కావాలి, నువ్వు నా కొడుకు ఎట్లా చేత కాదు కదా, ఇట్లా మంచిగా ఉండకుండా ఎట్లానో బిహేవ్ చేస్తాడు రా, చేతులు వేయడము నడుము కాడ అట్లా ఇట్లా. అత్తమ్మ లేకుండా ఏం చేస్తా అంటే చేయబడతాడు ఇట్లా, నువ్వు నాకు అన్నం పెట్టకు ఫస్ట్, నువ్వు నాకు కావాలి, నాకు ఈ ఆకలి కాదు, నాకు వేరే ఆకలి ఉంది. నేను బాగోనా, నాది బాగోదు, ఏదోదో ఒకలాగా. అలవచ్చుతో కలిసి ఉందాము, కాపురం చేద్దాము, కోడతో ఒక అమ్మాయిని కూతురు ఒక బిడ్డను కందాము అని అంటున్నాను. ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది, జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లో ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకాల మీద దాకుండి నేను ఆ డౌట్తో సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గరికి ఈరోజు ఒక అక్క వచ్చింది. ప్రాబ్లం ఉన్నది, నార్మల్ క్యాజువల్ ప్రాబ్లం అనిపించింది కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే చేతుకు ఎత్తొచ్చే కొడుకున్నా అంటే పెద్ద కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ముంగట ఇట్లా చేస్తున్నారు. నాకు దీనివల్ల నాకు తలవంపులు ఉన్నాయి, నాకు దీనివల్ల అదేంటి సచ్చే పరిస్థితి ఉంది, ఆ పొజిషన్ ఉంది అని చెప్పి మన దగ్గరికి వచ్చింది. ఆమె ప్రాబ్లం ఏందో, అక్క ప్రాబ్లం ఏందో అక్క మాటలలో నిందాము. అక్క నీ పేరు? నా పేరు సుజాత. సుజాత, ఏమైంది? ఎక్కడి నుంచి వచ్చినావు? ఏంది కథ? మాది బాజ్పల్లిలో ఉంటాం మేము. మియాపూర్ అక్కడే బాజ్పల్లి ఉంటాము. అయితే నాకు పెళ్ళయింది, ఒక బాబు. అయితే ఇక అరేంజ్ మ్యారేజ్ చేశారు మమ్మీ వాళ్ళు. అయితే ఏమైందంటే ఇక బాబు ఎదిగిండు. బాబు ఒక 18 years ఉంటాడు. 18 years. అయితే ఏమైందంటే పర్లేదు, మా సంసారం బాగానే ఉంది. కొంచెం మా ఆయన కొంచెం తిక్కగా, అంటే ఎవరే చెప్పినా ఈయన మైండ్ సెట్ ఉంది ఆయనకి. కొంచెం డ్రింక్ చేస్తారు. దానివల్ల మా మావయ్య దాన్ని యూజ్ చేసుకుని ఏమంటుండంటే ఇప్పుడు ఆయన లేని టైంలో కానీ ఆయన కొంచెం ఏదైనా పనికి వెళ్ళినా నువ్వు నాకు కావాలి, నువ్వు నా కొడుకు ఎట్లా చేత కాదు కదా, నువ్వు ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది, నేను చూస్తే నాకు ఏదో అవుతుంది, ఇట్లా మంచిగా ఉండకుండా ఎట్లానో బిహేవ్ చేస్తాడు రా, చేతులు వేయడము నడుము కాడ అట్లా ఇట్లా. ఎప్పుడు తిట్టడం కొట్టడం చేయలే. ఇక ఆయనకేం తెలియదు, తిట్టడం కొట్టడం ఏం లేదు కానీ ఇట్లా కసురుకుంటాడు, బాగా కసురుకుంటాడు. అత్తమ్మ చెప్దామని అత్తమ్మ చెప్తే ఏమైంది, మీ మామని ఎట్లా చేస్తాడా, నీకు తండ్రి లేడా, నీకు తండ్రి అయితే ఎట్లా చేస్తాడా, నీకు మా అమ్మ తండ్రిలా కనబడతలేడా, నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు నా మొగుని. కానీ మా అత్త రివర్స్ మాట్లాడుతుంది, ఆమె కూడా పట్టించుకోదురా. ఇంకా అట్లా అనేసి నేను ఇంకా ఆయనతో ఎట్లయినా మనం ఉండలేం కదా, ముంగట కూర్చున్నా నాకు అదే గుర్తొస్తుంది ఆయన చూస్తే. అంటే ఏ విధంగా ఎంత దాకా చేస్తాడు అక్క? అంటే ఎట్లా ముట్టుకున్నాడు? ఇట్లా వెనక పెట్టుకొస్తాడు, ఇట్లా పట్టుకోవడము, చేతులు ఇట్లా నలపడము, అన్నం పెడుతుంటే కూడా ఇట్లా. అత్తమ్మ ఉండదు ఒక్కొక్కసారి, అత్తమ్మ లేకుండా ఏం చేస్తాడు అంటే చేయబడతాడు ఇట్లా, నువ్వు నాకు అన్నం పెట్టకు ఫస్ట్, నువ్వు నాకు కావాలి, నాకు ఈ ఆకలి కాదు, నాకు వేరే ఆకలి ఉంది. అట్లా ఓవర్గా మాట్లాడతాడు అనమాట. సొంత మామ సొంత తండ్రి అంటే మీ హస్బెండ్ సొంత తండ్రి? మా హస్బెండ్ సొంత తండ్రి. అట్లా మాట్లాడుతాడు. నాకేం చేయాలో అర్థం కాక నేను ఉండి ఏం చెప్పకుండా అత్తమ్మ కూడా చెప్పినా కదా, ఆమె కూడా అట్లా రివర్స్ మాట్లాడింది. ఇంకా ఆమె ఎట్లా తన భర్తను పోగొట్టుకోదు కదా, నేను పుట్టింట్లో కూడా చెప్పలేను,
చెప్పకుండా ఏం చేసినా ఇక వెళ్ళిపోయినా. బాబుకి ఆయనకి ఇడిచిపెట్టి వెళ్ళిపోయినారా. ఎన్ని నెలల సంవత్సరాలు? ఒక 1 year అవుతుంది. 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఇక అయితే నా కొడుకు ఎట్లున్నాడో ఏందా అని భయానికి నేను ఒక వాడి మీద మనసంతా వాడి మీద ఉండి ఇంకా నేను వాడికి కావాలని ఫోన్ చేస్తుంటే వాడు కూడా మమ్మీ వచ్చేయి అంటుండు. ఆయన కూడా మమ్మీ ఏమే ఏడబోయినావు వచ్చేయి, నేనేం చేసినా, నువ్వు ఎందుకు పోతావు, నువ్వు వచ్చేసాను ఆయన అంటుండు. వాళ్ళు చూస్తేనేమో నాకు వెళ్ళాలనిపిస్తుంది కానీ మా మామ అడ్డం ఉండి నన్ను తీసుకుపోమన్నా మా ఆయన రాడు. మీ ఆయన రాడా? మా ఆయన రాడు, వాళ్ళ డాడీనే తోలుతాడు. ఎందుకు? మా ఆయనకి చేత కాదన్నట్టు. ఇక ఆయనకి బండి నడిపినికి రాదు. ఎందుకు రాదు? ఆయనకి బండికి అట్లా ఏం నేర్పిలేదు, తెలివితేటలు ఏం నేర్పలే. ఇంకా ఆయనకి పెంచి ఆయన ఎడ్డోడు అక్క, చాలా ఎడ్డోడు రా. ఎడ్డోడు అంటే మాటలు అవన్నీ వస్తాయి కదా, మాటలని మాట్లాడతాడు మరి. కానీ ఏదైనా ఎవరు ఏదైనా చెప్తే అది నిజం అన్నట్టు. అంటే అంత ఒక మైండ్ సెట్ వేరు తనది. మనలాగా ఉన్నాడు, కొంచెం తెలివిగా మాట్లాడు. అలాంటి ఆయన ఎట్లా పెళ్లి చేసుకున్నాక? మాకు ఇంట్లో పరిస్థితి బాగా మమ్మీ చేసేసుకున్నాం. ఇంకా అప్పుడు ఏజ్ అంత లేదు తల్లి, అందుకని చేసేసుకున్నాము. అయితే ఇంకా ఎప్పుడన్నా పండగలకి ఎట్లా రావాలి మా మామయ్యనే వస్తాడు కానీ ఆటోకి వస్తా అంటే వద్దు, బండి ఎక్కువ, బండి మీద పోదాం సతాయిస్తాడు ఇట్లనే. ఇక అందుకోసమే ఇంకా నాకు వెళ్ళబుద్దుగా నేను ఆగిపోయినా. కానీ నా కొడుకు మీద అయితే నాకు మనసు అంతా లాగుతుంది. మా ఆయన చూస్తే మా ఆయన రా అంటుండే, ఏం చేయాలో అర్థం కావట్లేదు తల్లి. మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి తెలుసక్క? అమ్మ వాళ్ళకి చెప్తే బాధపడతారు. నేను చెప్పినా కానీ వాళ్ళకి కూడా ఇదే అంటారు కదా, నీకు మీ మా అమ్మ అట్లా చేస్తే ఇన్నాళ్ళు ఎట్లా ఉన్నావు అది ఇది అంటారేమో అన్న భయానికి మా అమ్మ వాళ్ళకి అంత ఏమి గట్టిగా చెప్పలేను నేను. అమ్మ అక్కడ తేడా కొడుతుందని చెప్పినా కానీ వాళ్ళు అంత ఆలోచన చేయలేదు. ఇప్పుడు చెప్తే ఏం కొట్లాటలు అవుతాయి అని నేను చేసే వీడియోలు చూస్తున్నా, అందుకోసం నీ దగ్గరకు వచ్చానమ్మా. నీకు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరి సంవత్సరాలు. చెల్లెలా నా తమ్ముళ్ళ? అక్క చెల్లెలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు చిన్నోడా? ఎంత ఏజ్ ఉంటుంది అక్క? అది పెళ్ళి అయింది, భార్య మాట వింటాడు వాడు కూడా. ఇంకా ఆడబిడ్డ. ఇప్పుడు అమ్మ దగ్గర ఎవరెవరు ఉంటారు? మా అమ్మ దగ్గర ఎవరు ఉన్నారు, అమ్మ ఒక్కతే ఉంటుంది. అమ్మ నాయన చనిపోయిండు. ఇప్పుడు అమ్మ దగ్గర నువ్వు ఉంటున్నావు? నేను ఉంటున్నా సంవత్సరం నుంచి. అమ్మ ఒక్కతే ఎందుకు బాధపడాలి, నేను ఇవన్నీ చెప్పలేను. చెప్పకుండా ఈయన ఎక్కువ చేస్తాను. సంవత్సరం నుంచి మీ ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చి తొలకపోలేడా? ఎప్పుడు రాలేదు రా. పెళ్ళైన కొత్తలో నుంచి కూడా కొత్తలో ఎప్పుడో కొన్నాళ్ళు బాగున్నాము. అప్పుడు అంటే అంటే వాళ్ళు అందరూ అనుకుంటారు కదా ఊర్లో, కొత్తగా పెళ్ళైతే మా అమ్మ ఎందుకు వస్తుండ అంటారని వాళ్ళు తెలివితేటలతో చేసిర్రు. నాకు చేసిర్రు, మబ్బు పెట్టిర్రు. ఒక పిల్లగాడు ఆస్తుంది, ఏమవుతారా ఏందా అన్న ఇదితో నేను కూడా చాలా భరించుకుంటూ వచ్చాను. ఆయన రోజు రోజుకి మితిమిరిపోతుండు. ఇక దానికోసం నేను భరించలేక వెళ్ళిపోయిండ్రా నేను. ఇప్పుడైతే నా కొడుకు నాకు కావాలి, నా భర్త కావాలి. నేను వెళ్ళడానికి ఇంటికి లేదు, ఆయనే అడ్డున్నాడు. మా మామనే, మొత్తం మా మామనే. ఏం చేస్తుంటారు అక్క మీరు మీ ఊర్లో? నేను టీచర్ చేస్తారా చిన్న స్కూల్లో. తెలుగు మీడియం 1, 2 క్లాస్ చెప్తా అంతే. అంటే నేను చదువుకుని తక్కువ, ఏదో తెలివితేటలతోటి మా ఆయన మంచిగా ఉండడానికి పెద్దవాళ్ళని వాళ్ళని పట్టుకుని కొంచెం నాకు ఏదైనా పని ఇప్పించండి సార్ అంటే, ఎంతవరకు చదివామంటే నేను 7th 8th వరకు చదివాను, తెలుగు చెప్తాను సార్ అన్న. అదే కంటిన్యూటీ చేస్తూ వెళ్తున్నా. అట్లా జీతం కూడా ఎక్కువ రాదనేసి ఇక నేను అత్తగారింట్లోనే, ఇక మనకు ఒక ఇంటికి ఇచ్చినాక అక్కడనే అనేసి నేను ఆగిపోయినా. కానీ ఆయన పద్ధతి అయితే బాగలేదమ్మా, నాకు చాలా ఘోరం. ఇంకేమన్నా మాట్లాడతాడా? గలీజ్గా మాట్లాడతారా? నీకు ఎట్లా చెప్పాలి, నేను వయసు పిల్లకి వస్తావా, నేను బాగోనా, నాది బాగోదు, ఏదోదో ఒకలాగా అసలు అసహ్యంగా ఉంది ఆయన చెప్పాలంటే. నాకు వాళ్ళంతా గర్భోడు చేస్తుంది నాకు అసలు. నేను తండ్రి లేడు, నా తండ్రి అనుకుని నేను అనుకున్నా. అమ్మకి తెలియదురా, అమ్మ తెలియదు, తమ్ముడు తెలిస్తే ఊరుకోండి. నన్ను తోలరు, నా కొడుకుని తెచ్చుకుని కూడా తోలరు వాళ్ళు తెలిస్తే. నా కొడుకు మీకు బాబుని మీ ఇంటికి అడిగి అత్తమ్మల ఇంటికి పోదాం అనుకుంటున్నా. ఈ బాబుని నా కొడుకు కోసం. మరి మీ అత్తమ్మల ఇంటికి పోయి మాట్లాడదాం, నీ మొగుడు ఇట్లా ఇది చేస్తుండు అని. ఆమె పెద్ద గయ్యాలిరా, ఆమె మాట ఏదైనా ఉంటే నాకు ప్రూఫ్ చూపియ్యు, ఏం చేస్తున్నావు, ఆకలి అంటే ఏది, ఏడ దుడిచినావు, ఏడకుండలు ఏడగడిగినావు, నాకు ప్రూఫ్ ఏది అన్నట్టు వాటిల్లోనే చిన్న వాటిలోనే వెతుకుతుంది ఆమెకి అంత గట్టిగా ప్రూఫ్ కావాలిరా. ప్రూఫ్ ఇచ్చుకుని వెళ్తే మనం ఆమెతో మాట్లాడగలం. లేకుండా
చదువుకోలేక గయ్యాలతనం ఎక్కువ. ఆమెకు మైండ్ సెట్ పెద్దది. పెద్ద పెద్దలతో రాజకీయాల్లో వ్యక్తులతో మంచిగా మాట్లాడితే ఆమె తెలివితేటలు వేరు. ఇప్పుడు ఆమెను బయట ఎక్కడ వేస్తానా, మా మొగుడు ఎట్లా చేస్తున్నా అని కోడలు అంటదని నాకు నోరు పెద్దగా చేస్తుంది. ఏ పని చేసినా నోరు పెద్దగా మనం చేస్తుంది. ప్రూఫ్ పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లో మాట్లాడదామంటే భయపడుతుందా? అట్లా భయపడుతుంది. మరొకసారి అయితే చేద్దాం మరి. ఎందుకంటే నాకు ఆయన నుంచి నాకు రక్షణ కావాలి. మీ మామ నంబర్ ఉందా నీ దగ్గర? ఉన్నది. ఒకసారి ఫోన్ చేసి మామ నేను ఇట్లా ఇంటికి వద్దాం అనుకుంటున్నా, మరి నువ్వు ముందులాగా ఏమైనా చేస్తావా, నువ్వు ఎందుకు మీద చేతులు గీతులు ఎందుకు వేస్తున్నావు ఏంది అన్నట్టు మరి ఫస్ట్ మామ నేను ఇంటికి వద్దాం అనుకుంటున్నా మరి ఏమంటావు అంటే ఆయన రా అంటాడు. రా అన్న తర్వాత మరి నువ్వు ముందులాగా చేస్తే నేను ఉండను మామ, ముందే చెప్తున్నా అంటే ఇక దాన్ని బట్టి ఏం మాట్లాడతారో విందాం. సరేనా? ఒకసారి ఫోన్ చేయాలి. స్పీకర్ పెట్టక. హలో హలో, చెప్పమ్మా. మామయ్య నేను ఇంటికి వద్దాం అనుకుంటున్నా మామయ్య. రా మరి, నేను వస్తాను బండి తీసుకొని పోదాం. అది కాదు మావయ్య, నేను రానికేం లేదు, రావాలన్నది కానీ మీరు ఎట్లనో చేస్తురు, నాకు అదే భయం అవుతుంది. అక్కడిక్కడ చేతులు వేస్తురు, ఏమేమో చేస్తురు. అత్తమ్మ చెప్తే నా అత్తమ్మ పట్టించుకోదు. నాకేమో నా కొడుకు నా భర్త కావాలని ఉంది. అది అసలు ఎందుకు అనుకుంటావు? ఇప్పుడు ఎంతమంది అట్లనే చేస్తారు. నేనేం చేసేది ఏముంది? ఇప్పుడు మన పక్కింటి లక్ష్మి ఉంది, రాజమ్మ ఉంది, వీళ్ళందరూ ఇంకా వేరే నాగమ్మ, వీళ్ళందరూ ఎంతో మంది కూడా మామలతోనే కాపురాలు చేస్తుంటారు, మామలతోనే కలిపి ఉంటున్నారు. భర్తలు బరుబరు చూసుకోకుంటే మా పక్కింటి అయితే భర్తని చంపేసింది, ఒక భర్త పోయినా కూడా మామతోనే ఆమె కలిసిమెలిసి ఉంటుంది. ఇప్పుడు తప్పే ఉంది, ఏరియాలో జరుగుతలేవా? నేనేమంటున్నా, నేను ఒక అమ్మాయికి ఒక కూతురు కాదు, ఒక బిడ్డ కావాలి. ఆల్రెడీ ఒక కొడుకు కానీ ఆపేస్తావా? మా కొడుకు ఎలాగా నేను బరాబర్ చూసుకుంటే నేను ఒక బిడ్డ కనాలని అది నాకు తప్పే ఉందని చాలా మంది చేసుకుంటున్నారుగా. అలాగే అనుకుంటాం. నేను వస్తున్నా ఉండు, నా బండి వేసుకొని వస్తున్నా, మన బండి మీద పోదాం. ఎందుకు అట్లా అనుకుంటావు? చేతులు మామయ్య నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నా మామయ్య, తెలిసిన అమ్మాయి ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను ఇటు మన ఊరి దగ్గరలోనే ఉన్నా. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను మామయ్య ఇప్పుడు. నేను పంపిస్తాను, మీరు రండి మామయ్య. అయితే రండి, నేను వచ్చినాక మీరు అట్లా ఇట్లా ఏం చేయకండి మావయ్య, నాకు భయం అవుతుంది. మరి చేయకండి, ఎందుకు భయం? భయం ఏముందమ్మా, ఎవరైనా కామన్. చాలా మంది అలానే కలిసి ఉంటారు. మా కోడళ్ళతో ఎంతో మంది కాపురాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఎన్నో ఉన్నాయి, ఎంతో మంది కలిసి వచ్చారు. ఇలా తప్పేముంది? నేను ఇంకో మనతో ఇంకొక బిడ్డను కాద్దామని చూస్తున్నా, ఇలా తప్పేమి? అట్లా ఏమి అనుకోవచ్చు. చాలా మంది ఉంటారు ఇలా. ఏం భయం ఏముంది? నేనేమన్నా పొట్టలే తిట్టలే ఏమనలేదు కదా. అలవాటితో కలిసి ఉందాము, కాపురం చేద్దాము, కోడలతో ఇంకొక అమ్మాయిని కూతురు ఒక బిడ్డను కాద్దామని అంటున్నాను. అంతే తప్ప వేరే ఇంకేమన్నా అట్లా భయపడద్దు కదా. మనలాగా చాలా మంది ఉన్నారు, ఎంతమంది లేరు. మా ఇంటి పక్కన నుంచి చాలా మంది అట్లనే ఉన్నారు. సరే రండి మావయ్య, మీరు రండి. సరేనమ్మా, వస్తున్నా, బండి తీసుకొని వస్తున్నా, రెడీ ఉన్నా. చూసేవారు ఎలా మాట్లాడుతుండో. నిజంగానే ఇచ్చుడు ఇంత ఇలాంటి చెప్తాం కొట్టాలి. ఏడవక అక్క. ఎట్లా నువ్వే చెయ్యమ్మో, ఏదో ఒకటి. నాకు నువ్వు భర్త నా కొడుకు కావాలి. వాని సంగతి నేను ఈరోజు బయట పెడితే నువ్వేం ఏడవక. వస్తున్నా అని తెగ చించుకుంటున్నావు కదా, రాను. ఏడవక అక్క. ఏడవక, ఏం టెన్షన్ పడక, ఏడవకు. వాని కోసం మీ అత్తమ్మకు చెప్పి మీ అత్తమ్మ నోరు కూడా మూపిద్దాం. నేను మాట్లాడతావు, ఏం ఏడవకు. దాని వాడు వచ్చినాక మాట్లాడదాం. నువ్వు ఏడవకు. ఈ విషయం అమ్మే వాళ్ళకి చెప్పకుండా అక్క, నేను అమ్మ వాళ్ళకి ఏం చెప్పను. జస్ట్ మీ అత్తమ్మ నోరు మూపియనికి ఇది.
నాకైతే చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా మాట్లాడదాం. మంచిగా మాట్లాడి ఏంటి అంటే మీద చేతులు వేసినట్టు అక్కడ వేసినట్టు మీ అత్తమ్మ ప్రూఫ్ కావాలంది కదా, ప్రూఫ్ పట్టుకొని పోదాం డైరెక్ట్ ఇంటికాడికి. లొకేషన్ పెట్టక్క, మర్చిపోయినా. అబ్బా ఫోన్ చేస్తూనే ఉండు, మళ్ళీ సైలెంట్లో ఉందా? నువ్వు ఇక ఆగడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. ఇది అది కాదక్క, ఇది లేదురా 2 నిమిషాలు. కరెంట్ లైవ్ లొకేషన్ కాదక్క, కరెంట్ లొకేషన్ నేను పెడతా. ఇక చూడు 2 నిమిషాలు కూడా ఆగడు వాడు. ఉరుక్కుంటూ సంవత్సరం అయింది కదా, ఇక ఉరుక్కుంటూ ఇక కుర్ర పిల్లోడే, ఇంకా దాని వచ్చినాక అస్సలు ఆగాడు. వాడికి రెక్కలు వస్తాయి ఇక ఇప్పుడు వచ్చినాక మాట్లాడతాం.